అందుకే ఎప్పుడు కూడా దేశ ప్రధాని మోదీ కానీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ ఎప్పుడు ఢిల్లీ నుంచి ఆంధ్రాకు వచ్చినా లేదంటే ఈ ఆంధ్రాలో ఏదైనా మీటింగ్కి వచ్చినా ఇంకోటి వచ్చినా చంద్రబాబును తిట్టినంత దారుణంగా, చంద్రబాబును విభేదించిన అంత దారుణంగా మోదీ గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పల్లెత్తి ఒక్క మాట కూడా అనలేదు ఇప్పటివరకు. అందులో భాగంగా మోదీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోదీని అన్న మాటే లేదు. చంద్రబాబును పెరిసి దేశ ప్రధానిగా మోదీ ఉన్నప్పుడు ఇద్దరు పరస్పరం తిట్టుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఈ చంద్రబాబు తిట్టని వ్యక్తి ఎవడు? తనకు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టే తన వ్యవహార శైలి ఉంటుంది కాబట్టి తాను విచ్చలవిడిగా తన రాజకీయం ఉంటుంది. అందుకే ఇది జనాలకు కూడా ఎక్కడం లేదు. ఏంటి చంద్రబాబు అధికారంలో ఉంటే ఓలా ఉంటుంది, అధికారం లేకపోతే మరోలా ఉంటాడు అని ఆలోచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ జగన్ మాత్రం ఢిల్లీలో మంచి పేరుతో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ సమావేశాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలను సిద్ధం చేశారు. పార్లమెంట్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తాల్సిన అంశాలు ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనే అంశం ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు డైవర్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు చేతిలో ప్రభుత్వ భూమి, ప్రభుత్వ బిల్డింగు, ప్రభుత్వ స్టాఫ్ ఇస్తూ తిరిగి డబ్బు ప్రభుత్వం నుంచే చెల్లించే విధానం ఎంత దోపిడో కేంద్రం దృష్టిలో పడేందుకు పార్లమెంట్లో సాక్షిగా దీనిపై దద్దరిల్లేలా ప్రసంగించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్టుగా సమాచారం అందుతుంది.